క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు దినమును గొప్పగా ఎంచుతున్నావా? ఈరోజు ప్రభు దినాన్ని గొప్పగా ఎంచే స్థితి మనలో ఉందా? ఆదివారపు ఆ పునరుత్థానపు ఆరాధన దినాన్ని ప్రతిష్ఠిత దినముగా ఎంచుతున్నావా? లేనిపోని పనులు పెట్టుకొని ఆరాధన మానేసి వాళ్ళు లేరంటారా? దేవుని కన్నా ప్రాముఖ్యత మనకేముందో చెప్పండి. ఈరోజు భూమి మీద నువ్వు బ్రతుకుతున్నావంటే దానికి కారణం దేవుడు కదా, జన్మనిచ్చింది దేవుడు కదా. అలాంటి దేవుడికి మనం ఖచ్చితంగా మన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రభు దినాన్ని గొప్పగా ఎంచిన వారిలో రైట్ బ్రదర్స్ ఒక గొప్ప ఆలోచన చేశారండి. రైట్ బ్రదర్స్ అనగానే విమానాలు కనిపెట్టింది ఈ రైట్ సోదరులే. ఓర్విల్ రైట్, విల్బర్ రైట్. ఈ ఇద్దరు రైట్ సోదరులు 1903 సంవత్సరంలో విమానాల్ని మొట్టమొదటిగా కనిపెట్టడం జరిగింది. ఈరోజు ఆ విమాన వ్యవస్థ ఒక దేశం నుండి మరొక దేశానికి చాలా సులువుగా వెళ్ళిపోతున్నాం. దీనిని చూసి సంతోషించిన అమెరికా అధ్యక్షుడు, ఆనాటి అధ్యక్షుడు వారిని సన్మానించాలని ఒక ఉత్తరం రాస్తే ఈ ఇరువురు సోదరులు కూడా ఉత్తరాన్ని చదివి, అయ్యా మీరు మమ్మల్ని సన్మానిస్తున్నందుకు మాకు సంతోషం, అయితే మీరు సన్మానించే దినం ఆదివారం అయ్యా, ఆ రోజు మేము రాలేము. కారణం ఏంటంటే ఆ రోజు అది పునరుత్థానపు దినం, అది ఒక ప్రతిష్ఠిత దినం. మా జీవితంలో దేవుడు తప్ప ఆ రోజు మేము ఎవ్వరికీ ఎక్కడికి రాలేమయ్యా అని రాస్తారండి. తిరిగి కోపముతో ఆలోచన చేసిన అమెరికా అధ్యక్షుడు, మిమ్మల్ని పిలిచింది ఎవరో తెలుసా అని ఉత్తరం రాస్తే వీళ్ళు అంటారు, అమెరికా అధ్యక్షుడు పిలిచినా మేము రాలేమయ్యా, మా పరలోకపు అధ్యక్షుడు వద్దంటున్నాడు. దేవుని కోసం సన్మానాన్ని విడిచిపెట్టి ఆ గొప్ప పేరు ప్రఖ్యాతలు విడిచిపెట్టిన రైట్ సోదరులు ఈరోజు దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో వారిని ఉంచాడు. దేవుని కోసం నిలబడ్డారు. ఆ పునరుత్థానపు ఆరాధన దినాన్ని ప్రతిష్ఠిత దినంగా ఎంచారండి. ఎంత గొప్ప విషయం చూడండి. ప్రభు దినాన్ని కోసం వారికి కావలసిన సన్మానం, పేరును కూడా పోగొట్టుకున్నారు. ఈరోజు దేవుని కోసం ఆదివారం ఆరాధనకు సంఘానికి రాగలుగుతున్నావా? పాత నిబంధనలో విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు ప్రతిష్ఠిత దినంగా మీరు ఎంచండి. ఆ దినాన ఏ పని కూడా ఉండకూడదండి. ఈరోజు క్రైస్తవులుగా రైట్ సోదరులు మనకు నేర్పిస్తున్న పాఠం. మేము ఒక దైవజనుని కడుపున పుట్టాం. వారి తండ్రి పేరు విల్బర్ రైట్, మిల్టన్ రైట్. ఆ మిల్టన్ రైట్ చెప్పిన మాటను బట్టి, నిజంగా ఆ తండ్రిని బట్టి ప్రతిష్ఠిత దినంగా పునరుత్థానపు ఆరాధనను గొప్పగా ఎంచారండి. ఈరోజు నీ జీవితంలో ఆరాధన ఎలా ఉంది? నీ జీవితంలో ఆ పునరుత్థాన దినాన్ని ఒక తీర్మానంగా చేసుకుంటున్నావా ఆరాధనకి వెళ్ళడానికి? సండే ఈజ్ నాట్ ఏ హాలిడే అండి, సండే ఈజ్ ఏ హోలీ డే. అది మనకు ఒక పవిత్రమైన పరిశుద్ధమైన దినమండి. కాబట్టి ఆ ప్రభు దినాన్ని గొప్పగా ఎంచుదాం, మన జీవితంలో పాటిద్దాం.